పాలన దండమును సియోన్లో నుండి సాగు చేయుచున్నాడు. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి, ఎందుకంటే ఇది రెండవ రాకడను గురించినటువంటి దేవుని వాక్యం. అందుకే నేను ధ్యానించాలని ఇష్టపడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ మాటలు ధ్యానించడంలో నిజంగా మనం ఎంతో మెలకువ కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయదు. నీ శత్రువుల మధ్య నీవు ఏం చేస్తావు? పరిపాలన చేస్తావు. నీ శత్రువుల మధ్యన ఎలా నువ్వు పరిపాలన చేస్తావు ఆలోచించాలి. ఒకసారి చూద్దాం ఆ మాట ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎలా ఉంటుంది? ఆ రాజు ఎలా ఉంటాడు? ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. శత్రువులను అణిచే రాజు ఎలా ఉంటాడు అంటే, చాలా చక్కగా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుంచి చిగురు ఎక్కడ పుట్టింది? యెషయి మొద్దు నుంచి యెషయి నుంచి ఎవరు పుట్టారు? దావీదు మహారాజు పుట్టాడు. దావీదు మహారాజు తర్వాత ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు. ఇక్కడ అదే మాట ఉంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. తర్వాత ఎవరు వచ్చారు? దావీదు మహారాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించటానికి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. దేనికి? రాజులను ఏలటానికి, ప్రపంచాన్ని ఏలటానికి, దేశాలను ఏలటానికి, శత్రువులను అణగదొక్కటానికి, సైతాన్ను త్రొక్కివేయటానికి, సైతాన్ను భయంకరమైనటువంటి ఆ బిలములలో బంధించటానికి యేసు ప్రభు వచ్చాడు, రాబోతూ ఉన్నాడు, వచ్చాడు. గనుక ఆయన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని ఇక్కడ చాలా చక్కగా వివరించబడింది. ఏమంటున్నాడు అంటే, ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. యెహోవా ఆత్మ ఎలా ఉంటుంది? జ్ఞానములకు వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయన మీద నిలుచును. ఎవరి మీద ఉంటుంది? చిగురు మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? యెషయి మొద్దు నుంచి పుట్టబడినటువంటి చిగురు ద్వారా, మరి వేర్ల నుంచి పుట్టబడినటువంటి ఏమంటాడు దాన్ని, అంకురము ద్వారా పుట్టిన రాజు ఎదిగినటువంటి వాడుగా ఎలా ఉంటాడు? జ్ఞానవంతుడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? వివేకం కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆత్మవశుడై ఉంటాడు, బలము కలిగి ఉంటాడు. అది మనం ఇక్కడ చదువుకోవచ్చు ఎలా ఉంటాడు అని. 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూడండి. ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన నిత్యుడు, ఆయన సమాధానకర్త, అయిన అధిపతి. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్య భారముంది. అలాంటి దేవుడు, అలాంటి రాజు మన కొరకు ఈ లోకంలో వెలసిల్లనై ఉన్నటువంటి స్థితిని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. గనుక అట్టి మన దేవుడు ఈ లోకంలో నైనా మరి ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను చేరి వచ్చినటువంటి రాజు. కాబట్టి ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ప్రపంచాన్ని ఏలేవాడుగా ఉన్నాడు. మనం ఏమంటాం? ఆ తోడు, ఈ తోడు, రకరకాల తోడులు పెట్టుకొని తలతోడు, అమ్మతోడు, నాన్నతోడు అంటుంటాం. కాదు, అలాంటి తోడులు పనికిరావు దేవుని దగ్గర.
తోడులు అనేటివి ఎన్నటికీ పనికిరావు. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఎలాంటి తోడు కూడా చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ భూమి అంతా కూడా ఆయన పాదపీఠమై ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనం జ్ఞాపం చేసుకుందాం. చాలా వరకు 33 నుంచి చదువుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రమాణాలు దేవుడు మనకు చేసి పెట్టాడు. ఆ ప్రమాణాలను మనం మర్చిపోతాం. ప్రమాణాలను మనం మర్చిపోయి ఉదాహరణకు పెళ్లి చేస్తుంటారు. పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ ఏం చేస్తాడు? ఇద్దరితో ప్రమాణాలు పలికిస్తాడు. కొద్ది రోజులు అయిన తర్వాత పరిస్థితులు తారుమారు అవుతాయి, ఇద్దరికి సరిపోదు, ప్రమాణాలను పూర్తిగా ఏమైపోతుంది? తుంగలో దొక్కేస్తారు. ఆ ప్రమాణాలకు విలువే ఉండదు. ఆ ప్రమాణాలను లెక్కే చేయరు. ఆ ప్రమాణాలు మర్చిపోతారు. ఏమొస్తుంది మరి వాళ్ళలో? లోకం వచ్చేస్తుంది, చీకటి వచ్చేస్తుంది, శరీరం వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ప్రమాణాలు జాగ్రత్త. ఆ ప్రమాణాలపైనే ఆధారపడి ఉంది నీ జీవితం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. ఇంక దేని తోడు పెట్టుకుంటావు? భూమి కాదనే, ఆకాశం కాదనే, దేవుని ఆలయం కాదనే, ఇంకేముంది నీకు ఇక్కడ? ఇంక ఏదీ లేదు. భూమి మీద ఉన్నదంతా ఆయనది, ఆకాశం క్రింద ఉన్నదంతా ఆయనది, ఆకాశమంతా ఆయనది, యెరూషలేము ఆయన మందిరం, ఆయన కూర్చున్నటువంటి సింహాసనం అది. గనుక నువ్వు ఏమని తోడు పెట్టుకుంటావు? అలాంటి పరిస్థితులకు లోను కాకూడదు అంటున్నాడు దేవుని వాక్యం. ఎందుకంటే ఆయన రాజ్యం ఏలేవాడిగా ఉన్నాడు, శత్రువుని అణగదొక్కేవాడుగా ఉన్నాడు, పరిపాలకుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, రాజై ఉన్నాడు, రాజుల రాజై ఉన్నాడు, ప్రభువుల ప్రభు అయి ఉన్నాడు. గనుక అట్టి ఆ దేవుని తోడని అనే హక్కు నీకు నాకు లేదు. తోడు అనేది పెట్టుకోకూడదు. మనం చాలామంది అట్లా చేస్తుంటారు. అది ప్రమాణం కాదు. ప్రమాణం దేవుడు మనకిచ్చినది. నువ్వు విధంగా ఉండాలి, అది ప్రమాణం. నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు లోబడాలి, అది ప్రమాణం. అట్టి ప్రమాణాలకు మనము కట్టుబడినటువంటి వారముగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, వాస్తవానికి మన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. చూద్దామా మాటను ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. విమోచకుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? యాకోబులో నుంచి వచ్చాడు, ఇజ్రాయిల్లో నుంచి వచ్చాడు, యూదాలో నుంచి వచ్చాడు, ఇజ్రాయిల్ జనాంగంలో నుంచి వచ్చాడు. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేలు ఆయన పేరు. కాబట్టి యాకోబులో నుంచి వస్తున్నాడు. యాకోబు వాస్తవానికి ఎవరు? యాకోబు మోసగాడే, కానీ ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, ప్రభునందు క్షమించబడ్డాడు, ప్రభుతో పోరాడి గెలిచాడు, ప్రభునందు ఏమైనాడు? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. గనుక ఇజ్రాయేలు నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన భక్తిహీనతను తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనత అంతటిని కూడా స్మాష్ చేసేస్తాడు. ఏం ములాజా ఉండదు. సమయం ఆసన్నమైంది. మనం కళ్ళతో చూస్తున్నాం. యుద్ధంలో ఒకవేళ బార్డర్లోకి పోకపోయినా ఆ బార్డర్లో ఏం జరుగుతుంది అని మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ప్రతి సెల్లులో ఉంది. అది టీవీలలో చూస్తున్నారు, సెల్లో చూస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. గనుక
కళ్ళతో చూస్తున్నాం దేవుడు ఏం చేస్తున్నాడు ఈ లోకంలో. ఎన్ని యుద్ధాలు ఇప్పుడు చెలరేగిపోతున్నాయి. ప్రజెంట్ భారతదేశానికి పాకిస్తాన్కు, భారతదేశానికి చైనాకు, భారతదేశానికి టర్కీకి, భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కు. చూడు ఎన్ని ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం గ్రహించాలి. ఇక మిగతా దేశాలు మనకు తెలిసిందే. రష్యా పోరాడుతూనే ఉంది ఉక్రెయిన్తో, ఉక్రెయిన్ పోరాడుతూ ఉంది రష్యాతో. ఇక అమెరికా అంటే మధ్యలో తందన కొడతానే ఉంటుంది, అటు ఇటు ఇటు అటు నష్టపోతూనే ఉంటుంది. అది వ్యాపారం అనుకుంటుంది, కానీ నష్టం కూడా ఉంది అందులో. కనుక దేశాలు ఏమైపోతున్నాయి ఈ రోజుల్లో? యుద్ధాలలో చెలరేగుతూ ఉన్నారు. ఎంతోమంది సైనికులు, ఎంతోమంది విధవరాన్లు అయిపోతున్నారు. ఎంతోమంది మా సైనికురాండ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ముందులాగా లేదు. ఇప్పుడు మరి అక్కగారు కూడా సైనికురాండ్లు అయిపోయారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము చక్కగా నెరవేర్చబడుతోంది అనే దానికి నిదర్శనం ఈ అధ్యాయం. అందుకే ఇది ధ్యానించాలనిపించింది నాకు. గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మన విమోచకుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? సియోన్లో నుండి వస్తున్నాడు, పరలోకం నుంచి వస్తున్నాడు. యాకోబుల నుండి భక్తిహీనతను తీసివేసేదానికి వస్తున్నాడు, మరియు వారి పాపములను ఏం చేయబోతున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని చదివాం ఇప్పుడు? తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షణ పొందుదురు, రక్షింపబడుదురు, కాపాడబడుదురు. మనకు తెలుసు బాగా. ఒకసారి ఆలోచించండి, చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, కానీ ఎన్ని దేశాలతో పోరాడింది. ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంది. చుట్టూ ఉన్న దేశాలందరితో ఒక్కడే మధ్యలో నిలబడి పోరాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత అద్భుత రీతిగా ఇజ్రాయెల్ను కాపాడుతున్నాడు ఒకసారి ఆలోచించు. చేసిన ఈ వాగ్దానం తప్పకుండా నెరవేరుతూ ఉంది, ఇందులో సందేహమే లేదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన యొక్క ఆలోచన చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకనే ఈ రోజుల్లో రకరకాల రాజులు, అంటే ప్రధానమంత్రులు, ఇంకా ఎవరు, రాష్ట్రపతులు, ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? గుమిగూడి మనం ఏదో చేస్తామనుకుంటున్నారు. ఏం చేయలేరు. చూద్దాం ఆ మాటను ఒకసారి. కీర్తనలు 2 ఏం చేసుకోలేరు. కీర్తనలు 2వ అధ్యాయం చాలా చక్కగా ఉంది. ఈ మాటలు వినండి దయచేసి. మొదటి నుంచి చదువుతాను, ఆలకించండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అల్లరి లేపేది ఎవరు? అన్యజనులే. ప్రభు నమ్మిన బిడ్డలు చేయలేరు అది. అన్యజనులు అల్లరి లేపుచున్నారు. జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. జనాలు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. ఒకరికొకరు ఏమంటున్నారు? వాని కథ మనం చూస్తాంరా, ఈయన కథ మనం చూస్తాంరా, వాని తీసేస్తాం, ఈయన పెట్టుకుందాం, వాని కడతాం, ఈయన తీస్తాం. ఇది రకరకాలుగా మా ప్రజలు ఈ రోజుల్లో తయారైపోయినారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చూడండి 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏం చేస్తున్నాడు? దేవునికిని ఆయన అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికిని ఏం చేస్తున్నారు? విరోధంగా లేపబడుతున్నారు. మన దేశమే ఎత్తుకో, మన దేశ పరిస్థితి ఏంటి? అభిషక్తునికి ఎంతో విరోధంగా ఉంది, దేవునికి ఎంతో విరోధంగా ఉంది. దేవుడు చెప్పే మాట వినటంలే. భయంకరమైనటువంటి మతభేదాలు పెట్టి ప్రజలను చంపుతూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే. ఇక మిగతా దేశాలు, యేసు ప్రభు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెలరేగుతూ ఉన్నాయి. ఆలోచన చేస్తారంట అందరూ. చూడు ఆ మాట ఉంటుంది ఇక్కడ. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఏంది? ఐక్యరాజ్య సమితి కోరుకుంటున్నారు అందరూ. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాలనుకుంటున్నారు అంతా. అందరూ కలిసి, అందరు రాజులందరూ, ప్రధానమంత్రులు అందరూ, రాష్ట్రపతులు అందరూ కలిసి
దేశాది నేతలందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఏకీభవించి మాట్లాడుతూ ఉన్నారంట, ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. అయితే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దామా ఒకసారి? చూడండి దయచేసి. ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. పిచ్చి నాయనలు, నన్ను కాదని వీళ్ళు ఎందెందో ఆలోచన చేస్తున్నారు కదా అని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? హేళన చేస్తున్నాడు. అది వీళ్ళు గుర్తించటంలే, అది ఈరోజు రాజులు గుర్తించటంలే. ఈరోజు తెలివి మాకు ఎక్కువ ఉందని విర్రవీగుతూ ఉన్నారు. ఈరోజు మాకు ధనం ఆస్తి ఎక్కువ ఉందని విర్రవీగుతున్నారు. యుద్ధ నైపుణ్యత మాకు ఎక్కువ ఉందని విర్రవీగుతున్నారు. అవన్నీ అణిచివేయటానికి దేవునికి ఒక్క మాట చాలు, అంతే. ప్రజలు తెలుసుకోవటంలే ఈ సత్యం. గనుక చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ రోజు నిజంగా దేవుడు ప్రవచించినటువంటి ఈ ప్రవచన భాగాన్ని మనం మర్చిపోకూడదు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? మా దేశం గొప్పది, మా దేశం గొప్పది కదా, మేము చెప్తే వీడినలా, వాడు చెప్తే ఈడినలా కదా. అమెరికా అనుకుంటుంది నేను చెప్పినట్టు భారతదేశం వినాలి అనుకుంటుంది. రష్యా అనుకుంటుంది నేను చెప్పినట్టు అమెరికా వినాలి అనుకుంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? అపహాసిస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఏం ప్రయోజనం? కాబట్టి ఆయన ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు ఆయన్ని గ్రహించలేకపోతున్నారు? ఆయన విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కానీ దేవాది దేవుడు ఏమాత్రం కూడా నిజంగా ఆయన చేసిన ప్రమాణము, ఆయన చేసినటువంటి ఒడంబడిక, ఆయన చేసినటువంటి ప్రామిస్ అది మారడు. ఆయన దేవుడు అండి, మనిషి మారాలి అంతే. గనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుడు ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. మనుషులతో ఆయన సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడ్డాడు. దేవుడు ప్రజల మధ్యన ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకే ఏం చేశాడు దేవుడు? మనం చూసాం ఒక మాట. ఏమని? యోహాను సువార్త 1:1 అంటుంది. ఏమని మాట్లాడుతుంది యోహాను 1:1 అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కొన్ని వర్షన్స్లలో డిఫరెంట్ ఉంటుంది, తెలుగులో మాత్రం ఇదే ఉంటుంది. విత్ అనే పదము ఒక దేంట్లో అంటే ఏం వర్షన్ అబ్బా అది? NIV కాక ఇంకొకటి ఏం వర్షన్? KJV కాదు నేను, ఇంకొకటి ESV కూడా కాదు. అంత పెద్దవి కాదు. లేటెస్ట్ సింపుల్ వర్డ్స్, సింపుల్ లాంగ్వేజ్లో తెచ్చినాడు చూడు బైబిల్. గుడ్ న్యూస్, కరెక్ట్. గుడ్ న్యూస్ బైబిల్లో ఇచ్చాడు అది విత్. ఇక్కడ ఏమంటాడు? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. డైరెక్ట్ ఇచ్చేసినాడు. అక్కడేముంది? వాక్యము విత్ గాడ్ అనేది అనమాట. దేవునితో. సో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయనే కదా మన కొరకు శరీరధారిగా వచ్చాడు. ఆయనే కదా మనతో నివాసం చేయాలని ఇష్టపడ్డాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దయించి. ఏమంటాడు? 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు? సియోన్లో నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడు? యాకోబులో ఉదయించాడు. ఏం చేస్తున్నాడు? యాకోబును ఏలటానికి ఇష్టపడ్డాడు. ఏం చేస్తున్నాడు? శత్రువులందరినీ నాశనం చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే వాక్య భాగంలో మొదటి వచనంలో ఏమంటాడు? 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. ఏమంటాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట
ఏమన్నాడు మరి అవతల? నీవు అంటాడు అక్కడ, నీవు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు చూడండి దయచేసి. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీ కుడి పార్శ్వమున నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఎవరు శత్రువులు? దేవునికి శత్రువులు. ఎవరు? ప్రజలు. ఈరోజు ప్రజలు దేవుని గ్రహిస్తున్నారా? గ్రహించడంలే. మా దగ్గర కొన్ని వందల మిజైల్స్ ఉన్నాయి, మా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఎంత సైన్యం ఉంది, మా దగ్గర రకరకాల ఫైటర్స్ ఉన్నాయి. ఏం చేస్తాయి ఇవన్నీ? పాపం గెహజీ అన్నాడు, ఏందయ్యా పరిస్థితి చాలా తారుమారుగా ఉంది, ఏంది వాళ్ళు శత్రువులు చూడు ఎంత భయంకరంగా సైన్యం వచ్చిందో అని ఎలీషాతో అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? వారి పిచ్చోడా, అంతకంటే బలమైన సైన్యం మనకుంది ప్రభా, ఒకసారి వీని కళ్ళు తెరువు అన్నాడు. ఏం చేశాడు? రథాలు, గుర్రాలు, సైన్యము పరిగెత్తా ఉంది. కాబట్టి దేవుడు నిజంగా ఏలటానికి వచ్చాడు. దేవుని ఎలానో మర్చిపోతావు. ఈరోజు ప్రజలు చాలా వరకు ఏమైపోతున్నారు? దేవుని మర్చిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మర్చిపోలే. చాలా వరకు ప్రభువుని మర్చిపోతున్నారు. గనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వారుగా ఏం చేశాడు? ఆయన మనతో నివాసం చేయాలని, మనతో ఆయన సహవాసం చేయాలని, మనతో కాపురం చేయాలని, ఆయన ప్రజలంగా మనం జీవించాలని ఆయన దిగి వచ్చాడండి. మనం దిగడానికి చేతకాలే మనతో. ఎంతసేపునే ఎక్కడమే కావాలి కానీ మనకు దిగకూడదు అనుకుంటాం. కానీ ఈ ఎక్కడం వేరు, ఆ ఎక్కడం వేరు, ఈ దిగడం వేరు, ఆ దిగడం వేరు. ఆయన దేవాది దేవుడై ఉండి దిగాడు మనిషి కొరకు. మనం మనుషులమై ఉండి దిగడానికి ఇష్టపడం. దిగడంలోనే మనకు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. మన దిగితే ఆశీర్వాదం మనకుంటుంది, దిగకపోతే నష్టపోయేది మనమే. కానీ దిగేది ఏంది, ఎలా దిగుతాం మనము అంటే, ఒకటి దిగేదానికి మనకుండే సాధారణ ఆలోచనలు ఎక్కువగా మానసికంగా ఉండేది ఏంది అంటే, యెరూషలేము నుంచి యెరికోకు దిగాలని ఇష్టపడతాం మనం, అంతే కదా? యెరూషలేము నుంచి యెరికోకు దిగాలి అని ఇష్టపడతాం. దేవుని పట్టణం నుంచి లోకానికి రావాలని ఇష్టపడతాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని విడిచిపెట్టి లోక ఆశకు, లోక భ్రమసి మనం దేవుని వదిలిపెట్టి లోకంలోనికి రావాలని ఇష్టపడతాం. ఇది మనకుండే దిగుడు. కానీ దేవుడు అది కాదు. దేవుడు పరలోకవాసి అయి ఉండి పరలోకం నుంచి భూమిపైకి దిగి వచ్చిన తన ఉద్దేశం ఏంటిది అంటే, దైవికమైనటువంటి జీవితం నా ప్రజలుగా, నా బిడ్డలుగా పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయన దిగి వచ్చాడు. మనం ఈ లోకాన్ని సంపాదించుకుందామని మనము దిగుతాం. ఇది తేడా దేవునికి మనకు. కానీ దేవాది దేవుడు ఎంతటి మన బలహీనమైనను, ఎంతటి మనము దిగజారిపోయినానో దేవుడు మాత్రము మన కొరకు దిగొచ్చాడు. కాబట్టి ఏమంటాడు ఆయన? నీ శత్రువులను అంటాడు. నీ శత్రువులను ఏం చేస్తాడంట? నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వాన కూర్చో. నువ్వేం భయపడనక్కర్లే. ఆయన కుడి పార్శ్వాన మనం అవసరం. ఆయన మనల్ని తన యొక్క కుడి పార్శ్వాన ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆ దేవుడు నిజంగా మన కొరకు దిగి వచ్చిన దేవుడు, మనతో నిజంగా సహవాసం చేయాలని, మనతో నివాసం చేయాలని కోరిన మన దేవుడు మన కొరకు వచ్చాడు. మన కొరకు వచ్చిన తన యొక్క ఔన్నత్యాన్ని బట్టి మరి ప్రస్తుతం రాజులు ఏలుతున్నారు, రాజ్యాధికారులు ఏలుతున్నారు, తర్వాత గొప్ప గొప్ప లీడర్లంతా తయారైపోయినారు, దేశాది నేతలంతా ఏకమవుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? చూసి నవ్వుతున్నాడట. ఎంత పిచ్చి నాయనురా, నన్ను చూడకుండా ఉన్నారే, ఇవన్నీ నన్ను కాదని వస్తాయా? యుద్ధం యెహోవాది. చూడు, ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?
కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకొని దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప మేళ్లను, మన కొరకు దిగి వచ్చిన తన యొక్క సంపూర్ణమైనటువంటి తన ఉద్దేశాన్ని మనం అనుభవిస్తూ దేవుని నామాన్ని మనము స్తుతించుదాం, ఆరాధించుదాం, ఘనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళు మనం మర్చిపోకూడదు. ఆయన మన కొరకు చేసిన ప్రమాణాలు ఏమాత్రం కూడా విడిచిపెట్టడంలే. ఏం చేశాడు? యాకోబులో ఉదయించాలనుకున్నాడు, ఇజ్రాయేలును కాపాడాలనుకున్నాడు, ప్రజలను కాపాడాలనుకున్నాడు, శత్రువులను అణగద్రొక్కాలనుకున్నాడు. దాన్ని ఎవ్వరు మార్చలేరు. కాబట్టి మనం శత్రువులకు సన్నిహితంగా ఉన్నామా, లేక దేవునికి సన్నిహితంగా ఉన్నామా? మనం సైతానుకు సన్నిహితంగా ఉన్నామా, దేవునికి సన్నిహితంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కానీ దేవుడు వచ్చింది మన కొరకే. మనల్ని తన యొక్క నివాసాన్ని మనతో ఉంచాలని ఇష్టపడ్డాడు. ఎక్కడ? ఆయన మనతో కూడా జీవించాలని ఇష్టపడ్డాడు. ఆయన నివాసం మనతో ఉండి మనము ఆయన ప్రజలమై ఉండాలని ఇష్టపడ్డాడు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. గనుక మనం ఆయన బిడలంగా జీవిస్తాం, లేకపోతే మనం నరకం. కనుక దేవుడు మన కొరకు వచ్చాడు. మనము మరి ఆయన యొక్క వచ్చిన తన యొక్క ఉద్దేశాన్ని మనం సంపూర్ణంగా మనస్పూర్వకంగా మనం రిసీవ్ చేసుకుంటే మనం ఆయన ప్రజలంగా ఉంటాం. ఆయన రాజ్యానికి మనము వారసులమవుతాం. కనుక ఆయన రాజ్యానికి వారసులమై మనము నిజంగా ఈ లోకంలో పలువురుల మధ్య సాక్షులుగా మనం జీవించాలన్నది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోనికి వెళ్దాం.